ఒళ్ళు బలుపు పిచ్చ నెగ్లిజెన్సీతో ఓడిపోవాలి అనే మైండ్లో ఫిక్స్ అయి వస్తే ఏ టీం అయినా ఎలా ఆడుతుంది? సరిగ్గా రాజస్థాన్ టీంలో ఆడుతుంది. ఏదో ముఖం అందంగా ఉందని కెప్టెన్సీ ఇస్తే ఎంత చెత్త రిజల్ట్స్ వస్తాయో రియాన్ పరాగ్ ప్రూవ్ చేశాడు. రెస్పాన్సిబిలిటీ లేకుండా ఏదో గల్లీ క్రికెట్ ఆడుతున్నాం అనే మెంటాలిటీతో బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా రాజస్థాన్ బ్యాటర్లు బ్యాటింగ్ చేసినట్లే ఉంటుంది. ఇంకోవైపు జెన్ బోల్డ్ పవర్ అంటే ఏంటో ప్రూవ్ చేశాడు క్వింటన్ డీకాక్. భారీ స్కోర్ నమోదైన మ్యాచ్లోనే కాదు, లో స్కోరింగ్ మ్యాచ్లో రెండు టీంల బ్యాటర్లంతా బాల్ని టచ్ చేయాలంటే వణికిపోతున్న టైంలో అసలు బంతి ఎటొస్తుందో అర్థం కాకుండా పిచ్ మీద అర్థం కాని మ్యాజిక్ జరుగుతున్న టైంలో క్రీజ్లో పాతుకుపోయి 61 బంతులో 97 రన్స్ కొట్టి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు డీకాక్. నిజంగా డీకాక్ ఆడిన ఈ ఇన్నింగ్స్ ఎంతోమంది యంగ్ క్రికెటర్లకి ఒక యూజర్ గైడ్ లాంటిదన్నమాట. టఫ్ పిచ్ల మీద ఎలా ఆడాలో చూపించాడు. డీకాక్ ఇన్నింగ్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇక ఫైనల్గా రాజస్థాన్ సొంత గ్రౌండ్లో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ఐపీఎల్లో ఖాతా తెరిచింది కేకేఆర్. ఇక కేకేఆర్ విన్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ రాజస్థాన్ ఎలా ఓడిందో మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్తో రియాన్ పరాగ్ తనకి కెప్టెన్సీ అంటేనే అస్సలు తెలియదు అని క్లియర్గా ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇలా ఎందుకంటున్నానంటే అసలు కొట్టిన తొక్కలో 151 రన్స్ని డిఫెండ్ చేసుకోవాలి అంటే ఓ అటాకింగ్ బౌలింగ్ ఉండాలి, అటాకింగ్ ఫీల్డింగ్ సెట్ చేయాలి, పిచ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. అయినా అసలు దాని గురించే పట్టించుకోలేదు. ఏదో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాం, మ్యాచ్ అయిపోతే తిని పండుకుందాం అన్నట్టు చేశాడు రియాన్. ఇంతలా ఎందుకంటున్నానంటే ఆర్ఆర్ బౌలర్లలో లాస్ట్ ఎస్ఆర్హెచ్ మీద సూపర్ బౌలింగ్ చేసి 3 వికెట్లు తీసిన బౌలర్ తుషార్ దేశ్పాండే. అలాంటి బౌలర్ చేత ఎప్పుడు బౌలింగ్ చేయించాలి? ఓపెనింగ్ నుంచి బౌలింగ్ చేయించాలి. కానీ మనోడు ఎక్కడ బౌలింగ్ చేయించాడో తెలుసా? 16వ ఓవర్ ఇచ్చాడు. అసలు టీంలో టాప్ పేసర్ చేత అక్కడి వరకు ఎందుకు బౌలింగ్ వేయించలేదో అర్థమే కావట్లేదు. ఇంకో విషయం, బౌలింగ్ అంతా క్లమ్జీగానే ఉంది. ఎవరితో ఎప్పుడు బౌలింగ్ చేస్తున్నాడో, ఎందుకు చేయిస్తున్నాడో తెలీదు. 2.3 ఓవర్లలో 33 రన్స్ ఇచ్చిన జోఫ్రా ఆర్చర్ కంటే 1 ఓవర్లో 7 రన్స్ ఇచ్చిన దేశ్పాండేతో బౌలింగ్ చేయించుంటే రన్స్ ఆపడంతో పాటు కేకేఆర్ మీద ప్రెషర్ పెరిగేది అండ్ వికెట్లు కూడా దొరికాయి. బట్ అసలు పరాగ్ మైండ్కి ఏమైందో చివరిలో 1 ఓవర్ ఇచ్చి పంపించేశాడు దేశ్పాండేని. లోపల దాచిపెట్టి చివరిలో అందరికీ సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాడో ఏమో మరి. ఇక సందీప్ శర్మతో 6వ ఓవర్ వేయించి ఆ తర్వాత ఎప్పుడో 14వ ఓవర్ వేయించాడు. ఇది చూశాక అసలు స్పెల్ వేయించడం అంటే పరాగ్కి తెలుసా అనిపించింది. ఓపెనింగ్ స్పెల్ కనుక ఆర్చర్, తీక్షణ బదులు తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మలతో వేయించుంటే ఖచ్చితంగా కేకేఆర్ మీద ప్రెషర్ పెరిగేది. అంతమంది బౌలర్లను యూజ్ చేసినప్పుడు వాళ్ళని తెలివిగా యూజ్ చేసుకుంటే ఇంత లో స్కోరింగ్ మ్యాచ్లో కూడా ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉండేది. కెప్టెన్సీ ఇంత దరిద్రంగా అనుకుంటే ఇక బ్యాటింగ్ ఇంకా దరిద్రం. అసలు గల్లీ క్రికెట్లో కూడా ఇంత చెత్తగా బ్యాటింగ్ చేయరు. ఒక పక్క వికెట్లు పడుతున్నప్పుడు కొంచెం స్లోగా అయినా ఆడాలి. బట్ అసలు ఒక్క బ్యాటర్ కూడా క్రీజ్లో నిలబడాలి, ఇన్నింగ్స్ బిల్డ్ చేయాలి, కొంచెం స్కోర్ బోర్డ్ని ఎక్కువ దూరం నడిపించాలి అనే ఆలోచనే వచ్చినట్టు కనిపించలేదు. శాంసన్ అవుట్ కావడమే చాలా నెగ్లిజెన్స్ షాట్తో ఆడబోయి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత పరాగ్, వరుణ్ లాంటి స్ట్రాంగ్ స్పిన్నర్ని టఫ్ పిచ్ మీద ఎలా ఆడాలి అనేది కూడా మర్చిపోయాడు. జాగ్రత్తగా ఆడుకోవాలనే విషయం మర్చిపోయి బాదడం మాత్రమే నాకొచ్చు అన్నట్టు బ్యాట్ ఊపడమే పనిగా పెట్టుకున్నాడు. రిజల్ట్ అవుట్ అయిపోయాడు. వీరిద్దరూ అవుట్ అయ్యాక జైస్వాల్ అయినా ఇన్నింగ్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేయాల్సింది, కానీ లేదు. అనవసర షాట్కి ట్రై చేసి తను కూడా అవుట్ అయిపోయాడు. లాస్ట్ మ్యాచ్లో ఆడిన ధ్రువ్ జురేల్ అయినా ఏమైనా ఆడతాడేమో అనుకుంటే అందరూ పోతే నా ఒకడికి పట్టిందా అన్నట్టు మనోడు కూడా 33 కొట్టి వెళ్ళిపోయాడు. ఇక హెట్మైర్, దూబే ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు అటెండెన్స్ వేయించుకొని. ఆర్చర్ మాత్రం పాపం లాస్ట్ మ్యాచ్లో ఇచ్చిన రన్స్ కొంచెం రిటర్న్ తేవాలనుకున్నాడో ఏమో కానీ 2 సిక్స్లు కొట్టి వెనక్కు వచ్చేశాడు. ఇక ఆర్ఆర్ ఇచ్చిన 152 టార్గెట్ చేసింగ్లో కేకేఆర్ కూడా స్టార్టింగ్లో ఇబ్బంది పడింది. మొయిన్ అలీ అసలు బ్యాట్ కూడా కదిలించలేకపోయాడు. అలీ అవుట్ అయ్యాక వచ్చిన కెప్టెన్ రహానీ కూడా ఎంత ట్రై చేసినా భారీ షాట్లో ఆడలేకపోయాడు. రిక్వైర్డ్ రన్ రేట్ 9 వరకు వెళ్ళిపోయింది. ఇక మ్యాచ్ టైట్ అవుతుంది, కేకేఆర్ గెలవాలంటే కష్టపడాల్సిందే అనుకునే టైంలో రహానే అవుట్ కావడం, ఇంపాక్ట్ ప్లేయర్గా రఘువంశీ బ్యాటింగ్కి రావడం మ్యాచ్ ఫ్లోనే మార్చేసింది. అప్పటికే 2 వికెట్లు పడ్డా ఇంకో ఎండ్లో వికెట్ కాపాడుతూ నెమ్మదిగా ఆడుతున్న డీకాక్ రఘువంశీ వచ్చాక స్పీడ్ పెంచాడు. ఓవర్లో ఒక 6 కానీ ఒక 4 కానీ ఉండేలా చూసుకుంటూ ఆడటం స్టార్ట్ చేశాడు. రఘువంశీ కూడా బౌండరీలపై ఫోకస్ చేశాడు. దానికి తోడు పరాగన్న పరమ చెత్త కెప్టెన్సీ వాళ్ళకి బాగా కలిసి వచ్చింది. చివరిలో ఆర్చర్ కుళ్ళు బుద్ధితో 2 వైడ్లేసి డీకాక్ సెంచరీ కాకుండా చేసిన ఆ ఓవర్లో 2 సిక్స్లు ఒక 4తో 16 రన్స్ బాదిన డీకాక్ 97 రన్స్తో నాట్అవుట్గా ఉండి విన్నింగ్ నాక్ ఆడాడు. జెన్ బోల్డ్ పవర్ ఏంటో, జెన్ బోల్డ్ క్లాస్ ఎలా ఉంటుందో క్లియర్గా చూపించాడు. ఏది ఏమైనా ఈ మ్యాచ్లో పరాగ్ పిచ్చ కెప్టెన్సీ వల్ల, ఆర్ఆర్ బ్యాటర్ల ఇర్రెస్పాన్సిబుల్ బ్యాటింగ్ వల్ల మ్యాచ్ ఓడిపోయింది రాజస్థాన్. అందులో డౌటే లేదు. రాజస్థానే కాదు, ఏ టీం అయినా గెలవాలని కాకుండా ఓడినా గెలిచినా ఒకటేలే అన్నట్టు ఆడితే ఇలాంటి రిజల్ట్సే వస్తాయి.
అండ్ ఒకవేళ రాజస్థాన్ ఇలాంటి ఆటతోని కంటిన్యూ అయితే ఖచ్చితంగా ప్లే ఆఫ్కి వెళ్ళడం కాదు కదా, ప్లే ఆఫ్ గేట్ కూడా తాకలేదు. పాయింట్స్ టేబుల్ అట్టడుగున పడుకుంటుంది.